దొంగల పారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదు, కానీ కుంభకోణం అక్రమ వసూళ్లు మాత్రము కొనసాగుతూ ఉన్నాయి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన టెండర్లు గ్లోబల్ టెండర్ల పద్ధతిలో ముసుగేసుకొని టెండర్లు పిలిస్తే బిడ్డర్లు ఎవరైతే ఉన్నారో ఆ 4-5 బిడ్డర్లు సిండికేట్ గా మారి ప్రభుత్వ ఖజానాను కొల్లగొడతా ఉన్నారు. ప్రభుత్వాన్ని కట్టేది ఒక మెట్రిక్ టన్నుకి 20,070 రూపాయలు అయితే దానికి బిడ్డాలో చూస్తే 2,007 రూపాయలు కట్టడం జరుగుతుంది ప్రభుత్వానికి. కానీ ఇవాళ ఎవరైతే గ్లోబల్ టెండర్లు దక్కించుకున్న కాంగ్రెస్ నాయకుల యొక్క ఆశీర్వాదం దక్కించుకున్నటువంటి దొంగలు రైస్ మిల్లర్ల దగ్గర అదనపు వసూళ్లకు పాల్పడుతూ క్వింటాలకు 223 రూపాయలు, టన్నుకు 2,230 రూపాయలు అదనంగా, అది కూడా బ్యాంకు ఖాతాల ద్వారానే మనీ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మొత్తం ఇప్పటి వరకు 187 ఖాతాల వివరాలను టీఆర్ఎస్ పార్టీ సేకరించింది. ఆ ఆధారాలు పెట్టి కూడా సివిల్ సప్లైస్ కమిషనర్ కు రాతపూర్వకంగా కంప్లైంట్ చేసినా, ప్రభుత్వానికి చేసినా దున్నపోతులు నిలబడ్డాడు తప్ప ఒక్కడు కూడా స్పందించేవాడు లేడు. కుంభకోణం మాత్రం కొనసాగుతూ ఉన్నది. ఒక టన్నుకు 2,230 రూపాయలు ప్రభుత్వానికి దక్కినటువంటి రేటు కంటే, ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు లేదా బిడ్డలు కట్టేటువంటి డబ్బు కంటే అదనపు వసూలు 2,230 రూపాయలు ఒక టన్నుకు వసూలు చేశారు. 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి ఇవాళ టెండర్ మరి కోర్స్ లో ఉన్నది. అంటే 38 లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ 2,230 రూపాయలు టన్నుకు అదనంగా వసూలు చేస్తున్నారు బ్యాంక్ అకౌంట్ల ద్వారా. దిస్ ఇస్ మనీ లాండరింగ్. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పాటు ఢిల్లీ వరకు ఉన్నటువంటి పెద్దలు కూడా ఇందులో ముడుపులు ముట్టినాయి. మొత్తం ఇప్పుడు చూపించినటువంటి ఆధారాలన్నీ కూడా, అన్నిటికి సంబంధించి ఆధారాలను కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సేకరించింది. దాన్ని ఒక బుక్లెట్ రూపంలో కంప్లైంట్ ను ఇవాళ ఈడీ కార్యాలయానికి మా గంగుల కమలాకర్ గారు, వేదికమైన మా పెద్దలు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు అందరూ కూడా పోయి ఇవాళ అన్ని ఆధారాలు ఈడీ కార్యాలయంలో సమర్పించడం జరిగింది. మిగతా మరొకసారి రెండోసారి మీటింగ్ లో మళ్ళీ కలవబోతున్నాం. ఇది కాకుండా ఇప్పుడు వీటికి సంబంధించి అన్ని కూడా ఒక ఈడీకే ఫిర్యాదు కాదు, ఈడీతో పాటు సిబిఐకి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియాకి, దాంతో పాటుగా ప్రత్యేకంగా ఏసీబీ అధికారులకు, డిఆర్ఐ అధికారులకు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అటువంటి కంప్లైంట్ ను ఇవాళ మొదటగా ఈడీ కార్యాలయంలో అందించడం జరిగింది. ఈ రోజే మరి స్వయంగా మా పార్టీ బాధ్యులు ప్రకటించినటువంటి కార్యాలయాలకు, హైదరాబాద్ కార్యాలయాలకు ఇవాళ వెళ్లి మరి కంప్లైంట్ ను అంతటా కూడా ఇవ్వడం జరుగుతా ఉన్నది. ఇప్పుడు మా పెరగకపోవడం వల్ల వేల లక్షలాది క్వింటల్ల ప్యాడీ ఆ రైస్ మిల్లలో నిరోధింది. ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అక్కడ తడిచిపోయిన ధాన్యం కానివ్వండి, మిగిలి ఉన్న ధాన్యం కానీ మొత్తం కూడా క్లియర్ చేయకపోతే స్పేస్ ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ధాన్యాన్ని కూడా ఇబ్బంది అని చెప్పేసి ప్రభుత్వం వచ్చే పంట కోసం స్పేస్ ఏర్పాటు చేసే విధంగా 35 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని కూడా మీరు టెండర్ ఇవ్వడం జరిగింది. అది 90 రోజుల్లో వెంటనే ఆ ఏజెన్సీ ఎత్తాలి. ఎత్తిన తర్వాత ఇమీడియట్ గా 90 రోజుల లోపలనే మీరు సుమారు 7,650 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వానికి ఆదాయం, అంటే 2,007 పర్ క్వింటాలు, 2,007 పర్ క్వింటాలు ఇంటూ 35 లక్షల మెట్రిక్ టన్ ధాన్యానికి సుమారు 7,650 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జమ చేయాలి 90 రోజులు. అంటే దగ్గర డిసెంబర్ నుంచి, అంటే ఫిబ్రవరి మాసం లోపలనే మీరు ఫిబ్రవరి 25 లోపలే 24 లోపలే మొత్తం 90 రోజుల లోపల కట్టాలి. కానీ ఇక్కడ అసలు పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి? ఆ యొక్క ప్యాడీ బస్తాలో ఉన్న వడ్లను ఎత్తురా బాబు అంటే ఉన్న బస్తాల పైసలు తీసుకునే పరిస్థితి ఈ రోజు రావడం జరిగింది. ఇప్పటికీ రైస్ మిల్లులు ఏమంటారు? ప్యాడీ మా దగ్గర ఉన్నది, చెడిపోయిన ప్యాడీ మా దగ్గర ఉన్నది, దాన్ని మీరు మొత్తం చూసుకున్న తర్వాత టెండర్ వాడుకున్నారు 5 ఏజెన్సీలు, మా ధాన్యాన్ని తీసుకుపోండి అని చెప్పి రైస్ మిల్లర్ అంటారు. కానీ వీళ్ళు
ధాన్యం తీసుకోపోము, మాకు అదనంగా డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఈరోజు చట్ట వ్యతిరేకంగా ఏ రోజు కూడా రైస్ మిల్ డబ్బులు ఇస్తాను టెండర్ లేదు. రైస్ మిల్లు ఇచ్చేది అక్కడ ఉన్న చెడిపోయిన ధాన్యాన్ని ఎత్తుకోవడం. ఈరోజు అఫీషియల్గా మీరు మనీ డబ్బులు ఇవ్వరని చెప్పేసి అది 2007 కాదు 2236 అఫీషియల్గా ఈరోజు ట్రాన్స్ఫర్ తీసుకున్నారు. అఫీషియల్గా ట్రాన్స్ఫర్ తీసుకున్నారు. అన్ని అకౌంట్లో మేము దొరకబట్టినాం. దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వ పెద్దలు అందరూ పాల్గొన్నారు. సో మరి 90 రోజుల లోపల మీరు కట్టాల్సిన 7,600 రూపాయలు కట్టలేదు. 7,600 రూపాయలు పొద్దున కథ కట్టకపోవడం వల్ల ఇప్పుడు ఇంట్రెస్ట్ దగ్గర అదొక 500-600 కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వం మీద భారపడ్డది. ఎవరు బాధ్యులు? నిజంగానే 90 రోజుల్లో 7,600 కోట్లు పడితే ప్రభుత్వం యొక్క భారం తగ్గుతుండే కదా. అన్ని రైస్ మిల్లుల్లో చూశారు ప్యాడీ ఉన్నది అని టెండర్ పాల్గొంటారు. ఎవరైనా కానీ ప్యాడీ లేదని టెండర్ పాల్గొన్నారు. అన్ని రైస్ మిల్లులు చూసుకొని ప్యాడీ ఉన్నదని చెప్పేసి ఈఎంపీ కట్టి టెండర్ పాల్గొన్నారు 5 ఏజెన్సీలు. ఈరోజు మళ్ళీ మా ఈఎంపీ మాకు రిటర్న్ చేయాలంటారు. ప్రభుత్వం రూల్స్ ఏంటి? ఏదైనా సరైన టైంలో మీరు ఆ టెండర్ ఫుల్ఫిల్ చేయకపోతే మీ ఈఎంపీ రద్దుపరిచి కేసు బుక్ చేస్తారు. కానీ ప్రభుత్వం ఏంటంటే ఆ ఈఎంపీ రిటర్న్ ఇచ్చే అనుగుణంగా సిద్ధమైందంటే ఎంత పెద్ద అభివృద్ధి జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఎంతమంది పెద్దలు ఒత్తుకున్నా ఇక్కడ అవకాశం లేదు. ఇప్పుడు ఏసీబీకి ఇస్తున్నాం, మేము సిబిఐకి ఇస్తున్నాం, డిఆర్ఐకి ఇస్తున్నాం, ఎఫ్సిఐకి ఇస్తాం, విజిలెన్స్కి ఇస్తాం. ఇప్పుడు ఏసీబీని క్వశ్చన్ చేస్తా ఊవంటే అంటారు మా ఇంటికి మరి దీని మీద రావాలి ఇమీడియట్ గా విజిలెన్స్ అవన్నీ కూడా రావాలి. ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా మా కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రభుత్వం పేరేవాలని చెప్పి పథకాలు చేస్తే దాని మీద ఏసీబీ ఉరుకొస్తుంది. కానీ ప్రభుత్వ ఖజాను ఖాళీ చేసి యథేచ్ఛగా డబ్బులు వసూలు చేస్తే కూడా ఇప్పుడు ఏసీబీ రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏసీబీ అన్ని రావాలి, దర్యాప్తు జరపాలి. నిజంగా రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే అవినీతికి వ్యతిరేకంగా మీరు అంటారు కదా, దీన్ని దర్యాప్తు 17 దర్యాప్తు చెప్తున్నాం. ఎందుకు దర్యాప్తు సంస్థలు ముందు కథలు ఎందుకు దీన్ని ఎంపీ జరుగుతలేదు? ఏంటి లాలూచి? ఎక్కడ లాలూచి జరుగుతుంది మాకు తెలియదా? ఎవరిని ఇన్వాల్వ్మెంట్ తెలియరా? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులు ప్రైవేట్ ఖాతాలకు వెళ్ళింది. దీన్ని ఇమ్మీడియట్ గా ప్రభుత్వం యొక్క డబ్బులు రికవర్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. మేము పోరాటనే ఉంటాం. కూడా పంపిస్తున్నాం, డిఆర్ఐ ఇస్తాం, హైకోర్టు పోయినాం. పెద్ద బాధ ఏంటంటే ప్రొసీజర్ ప్రకారము పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో 2024 సంవత్సరంలో పెడితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు. ఎందుకు భయం? ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది కదా. వాటినే మామూలుగా ఒక ట్వీట్ ను ఫార్వర్డ్ అయితేనే తీసుకుపోయి దగ్గర 15 రోజులు జైలు వారేసారు. మామూలు ఎఫ్ఐఆర్ ఇమ్మీడియట్ గా అయిపోతారు. దాని తర్వాత హైకోర్టు ఆశ్రయించాం ఎఫ్ఐఆర్ కాదని చెప్పేసి 17 సార్లు అది ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు. ఎందుకు భయం మీకు? ప్రభుత్వ ధనం దుర్వినియోగమైంది, పెద్దల చేతులకు చేరింది, మధ్యవర్తులు చేరింది జరిగింది, ఖజానాకు గండి పడ్డది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఈ స్కామ్ జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఎన్నోసార్లు విన్నవించుకున్నాం, ఆన్ రికార్డ్ అఫీషియల్ అసెంబ్లీలో మాట్లాడాము. కానీ ఇంతవరకు దర్యాప్తు జరగలేదు, ముందుకోలేదు. కాబట్టి మాకు దర్యాప్తు సంస్థలు నమ్మకం ఉన్నది, కోర్టుల మీద నమ్మకం ఉంది. మేము కోర్టు ద్వారానే శిక్షిస్తాం. ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం 17 సార్లు వాయిదా కోరినటువంటి కేసు ఉన్నది. చిత్రం తప్పించుకుంటున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏజెన్సీలను సంప్రదిస్తున్నాం. ఇవాళ ఈడీ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. ఈడీ కార్యాలయానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇవాళ సమర్పించినాం. తర్వాత ఇప్పుడు మీ ముందు ప్రకటించిన విధంగా అన్ని ఏజెన్సీలకు ఈ రోజే మా పార్టీ బాధ్యులు వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాం. 715 పేజీలతో కూడిన ఆధారాలతో కూడినటువంటి ఫిర్యాదులు అన్ని సంస్థలకు ఇవాళ ఈడీకి ఇచ్చినట్టు అన్ని సంస్థలకు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ తరఫున ఇవాళ అందజేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇందులో భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే ఇది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, ఎంఎస్పీ ఆపరేషన్స్ మొత్తం కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిధిలో జరుగుతాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, బీజేపీ ప్రభుత్వంలో ఉన్నది. ఎఫ్సిఐ ఒక సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సంబంధించి నియంత్రించేటువంటి అధికారం కానీ, సమీక్షించే అధికారం కానీ, చర్యలు తీసుకునే అధికారం కానీ ఎఫ్సిఐకి ఉన్నది. ఎఫ్సిఐ కూడా
ఇలా ఫిర్యాదు చేస్తున్నాం, ఎఫ్సిఐ కూడా కోర్టుకు లాగినాం, ఎఫ్సిఐ కూడా ఇప్పుడు కౌంటర్ దాఖలు చేయలేదు. కాబట్టి ఇందులో భారతీయ జనతా పార్టీ ఎందుకు ఈ రాష్ట్రంలో టెండర్ల కుంభకోణం, ధాన్య టెండర్ల కుంభకోణం మీద బీజేపీ పార్టీ ఎందుకు మాట్లాడడం లేదు? వాళ్ళు కూడా ప్రత్యక్షంగా ఇందులో ఇన్వాల్వ్ అయినది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. మాట్లాడింది తర్వాత సైలెంట్ అయింది. ఇవాళ మీరు చూశారు 715 పేజీల ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ సేకరించింది. సంవత్సరంన్నరగా దీని మీద మాట్లాడింది. కంటిన్యూస్ సబ్జెక్ట్ ను లెవెల్ పెట్టింది. తర్వాత కోర్టులో బిల్ దాఖలు చేసింది. ప్రభుత్వాన్ని కోర్టుకు లాగింది. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి చీఫ్ జస్టిస్ గారు అనేక ఆదేశాలు ఇచ్చారు. ముగ్గురు చీఫ్ జస్టిస్ మారిలు కానీ ప్రభుత్వం మాత్రం ఈ కేసులో ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేకపోయింది. కౌంటర్ దాఖలు చేస్తలేదంటేనే కాంగ్రెస్ పార్టీ దొంగ 420 ఇది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నర్మగర్భంగా చెప్తున్నది. ఇక ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యాడు, సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యారు. ఇందులో హయత్ హోటల్లో, పార్క్ హయత్ హోటల్లో జరిగినటువంటి కుంభకోణం యొక్క మరి వివరాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది, ఇది 9వ ప్రెస్ మీట్. ఇదే తెలంగాణ భవన్ లో గతంలో కమలాకర్ అన్న మేము మాట్లాడుతూ చెప్పినాం, అయ్యా గతంలో ఇది 8వ ప్రెస్ మీట్. ఒక్కడంటే ఒక్కడు కాంగ్రెస్ పార్టీలో ఏది పడితే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తెల్లారితే అనవసరము మరి మాటలు మురిగేటువంటి, ముక్కల్లో మురిగేటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు కదా. మరి సివిల్ సప్లైస్ లో జరిగినటువంటి ధాన్యం టెండర్ల కుంభకోణంలో ఒక్కడంటే ఒక్కడు రోషం ఉండలేడు. ఆయన గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎవడు మాట్లాడతాడు? ఇన్నిసార్లు ఆరోపణలు చేసినా కోర్టుకు పోతున్నావు, తప్పించుకు తిరుగుతారు దొంగలు లెక్క. ప్రెస్ లో ఆరోపణలు చేస్తున్నావు, కౌంటర్ చెప్పే పరిస్థితి లేదు. ఒక్కడంటే ఒక్కడు కూడా. ఇది 9వ ప్రెస్ మీట్. చేసి ఇవాళ 423 కోట్ల రూపాయల అదనపు వసూళ్ల బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ప్రభుత్వంతో ఉన్నటువంటి ఎంఓయూను వాయినెట్ చేస్తూ అదనపు వసూళ్ల వివరాలను మా చేతుల్లోనే మేము జమ చేసి ఇవాళ ఈడీకి చెప్పడం జరిగింది. మిగతా సంస్థలు కూడా పెడుతున్నాం. ఇలా మన కేటీఆర్ గారి పట్ల ఏసీబీ అధికారులు కూతబెట్టి దూరంలో ఉంటారు. వారు రాష్ట్ర ఇమేజ్ ను పెంచేటువంటి ప్రయత్నం చేసినటువంటి కేటీఆర్ గారి పట్ల కేసులు నమోదు చేసినటువంటి ఏసీబీ మరి వాళ్ళ మీకు కూతబెట్టి దూరంలో పంచగుట్టలో జరిగేటువంటి వేల ట్రాన్సాక్షన్స్, వేల అకౌంట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కదా. అనేక సార్లు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రభుత్వాన్ని ఇచ్చిన పార్టీ, 10 ఏళ్ళు ప్రభుత్వం నడిచిన పార్టీ, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పత్రికా సమావేశంలో బహిరంగంగా అవినీతి వివరాలు బయట పెట్టిన తర్వాత ఏసీబీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతలేదు? ఏసీబీ అధికారులకు ఇంట్లో ఏమున్నట్టు, ఏసీబీ అధికారులు ఎట్లా అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో అంటే రేవంత్ రెడ్డి అనుమతి వస్తలేదు. ఇదంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. తప్పకుండా తదుపరి రాష్ట్ర పార్టీ కార్యాచరణ భవిష్యత్తులో కార్యాచరణ ఇవ్వబోతుంది.